జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కావలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి అలహరి సుధాకర్ మాట్లాడుతూ 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ కొంతమంది సహచరులతో కలిసి ప్రారంభించిన జనసేన పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన ప్రస్తావన లేకుండా రాజకీయాలు జరగని స్థాయికి ఎదిగిందన్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అంకిత భావంతో పనిచేసిన నాయకులు, వీర మహిళలు, జన సైనికుల కృషి ఫలితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కావలి టౌన్ వార్డు అధ్యక్షులు, వీర మహిళలు, మత్స్యకార కమిటీ సభ్యులు మరియు జనసేన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు జనసేన పార్టీకి పండగ వాతావరణం. ఇదే రోజు మార్చి 14, 2014వ తారీఖు ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు అతి తక్కువ మందితో ఎంతో గుండె ధైర్యంతో ఈ పార్టీని ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం దాకా తీసుకొచ్చి నడిపించినటువంటి వీరుడు, సూర్యుడు, మా ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు, ప్రెసిడెంట్ గారు ఈరోజు మేము ఆనందంగా జరుపుకుంటున్నామంటే అన్నిటికీ కారణం ఆయనే. ఈరోజు జనసేన పార్టీ లేనిదే రాజకీయాలు లేవు అన్నటువంటి ఒక మాట ఎప్పుడో ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు చెప్పి దాన్ని నిలబెట్టారు. ఈరోజు మీరు చూసుకుంటే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి 100% సహకరించి ప్రభుత్వం ఏర్పడే విధంగా అరాచక రాజకీయ పాలనని రాలదోలి ఈరోజు ప్రభుత్వం కాపించి ముందుకు తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఏ విషయమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే తీరిపోతుంది. ఏ మినిస్టర్ అయితే తీసుకున్నారో ఆ మినిస్టర్ ఎందుకు పనికిరాదు అన్న వాళ్ళ నోర్లు మూపించే విధంగా ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టినటువంటి ఘనత కేవలం పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. ఆంధ్రప్రదేశ్ లో ఏది ప్రతి ఒక్కటి ఆయన తీసుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, ఈ పంచాయతీరాజ్ అయితేనేమి, ప్రతి దాంట్లో తనదంటూ ఒక మార్కుని సృష్టించగలిగారు. ఇంతవరకు ఎవరైనా ఊహించారా? అంబులెన్స్లు అంటే కేవలం ప్రజల కోసమే ఉంటాయి. ప్రకృతిని ప్రేమించే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంబులెన్స్ అనేవి ఒక జీవికి కూడా ఉండాలనేసి వన్య ప్రాణుల కోసం కూడా అంబులెన్స్ ని మొన్ననే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రోడ్లు అయితే ప్రతి ఒక్కటి కూడా నిరూపించుకుంటూ మొదటి స్థానంలో పెట్టి మమ్మల్ని అందరినీ గర్వంగా ఉండే విధంగా మేము జనసేన అని చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చేసినటువంటి జనసేన వీర మహిళలు అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి, జన సైనికులు అయితేనేమి ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మేము 13వ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా శుభదాయకం. అదే సందర్భంగా ఇంతకాలం పవన్ కళ్యాణ్ కి సహకరించి వారితో పాటు నడిచి ఇంత దూరం పవన్ కళ్యాణ్ పార్టీని వాళ్ళ భుజాల మీద వేసుకుని నడిపినటువంటి మా కావలి నియోజకవర్గ జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి, మండల అధ్యక్షులకి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన జనసేన నాయకులు, జన సైనికులు ఆయనకు అండగా ఉండి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చారు. అదేవిధంగా సభ్యత్వ నమోదులో కూడా ముందుకు దూసుకుపోయే విధంగా కావలి నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు జరగడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.